పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఉన్నట్టుండి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నైరుతి రుతుపవనాలు ముందే రావడంతో తెలంగాణలో వేసవి కాలంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని వారాలుగా అప్పుడప్పుడు కురుస్తున్న వర్షాలు వారం రోజులుగా రోజు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ సూచనల ప్రకారం వర్షాలు 5 రోజులుగా తెలంగాణనైతే వీడటం లేదు. సో ఈ వర్షాలకు సంబంధించి కొన్ని ఏరియాల్లో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కొన్ని జిల్లాల్లో అయితే రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. మరి ఏ జిల్లాల్లో రెడ్ అలర్ట్ ఇచ్చారు, అసలు ఈ వర్షాలు ఇది అరేబియా సముద్రంలోని అల్పపీడనం కారణంగా వస్తున్న వర్షాలుగా తెలుస్తోంది. కొన్ని జిల్లాల్లో అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కూడా ఐఎండీ సంస్థ కూడా కొన్ని హెచ్చరికలు అయితే దీనికి సంబంధించి జారీ చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు హైదరాబాద్ లో ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా అయితే కొన్ని ఏరియాల్లో ట్రాఫిక్ జామ్ ఇబ్బందులు కూడా తలెత్తుతున్నాయి. బైక్ ఇరుకుంది కదా, అది కదులుతుందా? కదులుతుందా లోపలికి? ఎట్లా క్రాస్ పోతాం, మొత్తం ఇంట్లోకి పోతాం. వీళ్ళు పోదు కారు పెడితే నీళ్ళు అడ్డు పోతుంది, అడ్డం వస్తే నీళ్ళు అంటే ఎక్కడ పోతుంది. తీయలేవు పోదు కాదు. సో మొత్తంగా చూస్తే గనక భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఐఎండీ సంస్థ అయితే పలు హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. సో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా కొన్ని జిల్లాల్లో అయితే రెడ్ అలర్ట్ అయితే జారీ చేసింది. ఈ రెడ్ అలర్ట్ ఉన్న ప్రాంతాల్లో అయితే పని ఉంటే తప్పితే బయటికి వెళ్ళకూడదు అని కూడా ఐఎండీ సంస్థ సీరియస్ గా వార్నింగ్ ఇచ్చినట్టుగా అయితే తెలుస్తోంది. సో ఈ అల్పపీడనం కారణంగా ఈ వర్షాలు కురుస్తున్నందున ఋతుపవనం అనేది ముందుగానే అంటే ఎండాకాలంలో కొంత సమయం మే ఎండింగ్ లో రావాల్సింది ముందుగానే వచ్చిన కారణంగా మరి ఈ వర్షాలకి పలు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కూడా వాతావరణ శాఖ కూడా పేర్కొంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.